ప్రజా గాయకుడు గద్దర్ బయోగ్రఫీ తెలుసా? ప్రజా యుద్ధ నౌక గాయకుడు గద్దర్ అసలు పేరు తెలుసా? ఇతని అసలు పేరు గుమ్మడి విఠలరావు. ఇతను తెలుగు సంస్కృతిని ప్రోత్సహించడంలో ప్రసిద్ధి చెందాడు. దీంతో పాటు తన గురించి మరికొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజా గాయకుడు గద్దర్ జీవితంలో అనేక మైలురాళ్లున్నాయి. సాధారణ కుటుంబంలో పుట్టిన గద్దర్ అసాధారణ స్థాయిలో ప్రజాదరణ పొందాడు. ప్రజలను చైతన్యం చేయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. కోట్లాది మంది ప్రజలకు చేరువయ్యాడు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఎనలేని అభిమానం సంపాదించుకున్నాడు. గుమ్మడి విఠలరావు అక్టోబర్ 8, 1949న మెదక్ జిల్లా తుప్రాన్లో జన్మించారు. అతని తండ్రి పేరు శేషయ్య, తల్లి లచ్చుమమ్మ. అతని తల్లిదండ్రులు కూలి పని చేసేవారట. అతను నిజామాబాద్ జిల్లా బోధన్లో తన ప్రాథమిక పాఠశాల విద్యను అభ్యసించాడు. హైదరాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రీ యూనివర్సిటీ కోర్స్ పూర్తి చేసిన తరువాత అతను మెకానికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించడానికి RECWలో చేరాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కొంతకాలం పాటు కెనరా బ్యాంకులో క్లర్క్గా పనిచేశాడు. ఆ ఉద్యోగం తృప్తినివ్వకపోవడంతో ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. విప్లవ రాజకీయాలకు చేరువయ్యాడు. కొంతకాలం పాటు రహస్య జీవితం గడిపాడు. CPI ML గ్రూప్లో చేరాడు. కొంతకాలం తర్వాత జననాట్య మండలిని ప్రారంభించాడు. పీపుల్స్ వార్ గ్రూప్ సాంస్కృతిక విభాగం జననాట్య మండలి ప్రజల్లో చైతన్యం నింపింది. 1969లో విఠలరావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో పాల్గొన్నారు. తెలంగాణ సమస్యపై అవగాహన కల్పించేందుకు మహాత్మా గాంధీ పేరిట బుర్రకథ బృందాన్ని ఏర్పాటు చేశారు. కొంతకాలం పాటు అతను భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కోసం కుటుంబ నియంత్రణ, ఇతర సామాజిక ఇతివృత్తాలపై ప్రదర్శనలిచ్చాడు. చిత్ర దర్శకుడు, ఆర్ట్ లవర్స్ అసోసియేషన్ అనే ఫోరం వ్యవస్థాపకుడు బి నరసింగారావు గద్దర్ని గమనించి అతని నటనకు ముగ్ధుడయ్యాడట. భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఒక కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వమని ఆయనను ఆహ్వానించారు. ఈ కార్యక్రమం తరువాత గద్దర్ ఆదివారం ఆర్ట్స్ లవర్స్ ఫోరం యొక్క వారపు సమావేశాలకు హాజరు కావడం ప్రారంభించాడు. బి నరసింగరావు కూడా తన వెంట ఏదైనా రాసి తీసుకురావాలని కోరారు. తదుపరి వారపు సమావేశంలో గద్దర్ తన మొదటి పాట ఆపురో రిక్షా అని పాట ఆలపించాడట. నరసింగరావు పాటను వారి జీవితాలతో, వారి శ్రమతో ముడిపెట్టేలా మార్పులు చేయాలని సూచించారు. అప్పుడు గద్దర్ ఆదివారం సమావేశాలకు రెగ్యులర్గా వచ్చేవాడు. ఆ క్రమంలో అనేక పాటలు రాశాడు. వారు తమ మొదటి పాటల పుస్తకాన్ని ముద్రించారు. దీనికి గద్దర్ అని పేరు పెట్టారు. పంజాబ్లోని ప్రసిద్ధ గద్దర్ పార్టీ తర్వాత వీధుల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడల్లా ప్రజలు గద్దర్ ప్రజలొచ్చారు అని చెప్పడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఆ పేరు తనకు నిలిచిపోయిందని, అప్పటినుంచి విఠలరావును గద్దర్ అని పిలుస్తున్నారు. ఇంతలో బి నరసింగరావు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాతో ముడిపడి ఉన్నారని గద్దర్కు తెలిసిందే. మెల్లగా గద్దర్ కూడా పార్టీకి దగ్గరయ్యారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం పుంజుకోవడంతో గద్దర్ మరోసారి తెలంగాణ వాదానికి మద్దతు తెలపడం ప్రారంభించి అట్టడుగు వర్గాల, ముఖ్యంగా దళితులు, వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్న వారందరికీ తన బలమైన మద్దతును ప్రకటించారు. హార్డ్ కోర్ కమ్యూనిస్ట్ అయినప్పటికీ కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించే భారతదేశంలోని కొన్ని కమ్యూనిస్టు పార్టీల ఆలోచనలను పంచుకున్నారాయన. రాష్ట్రంలోని ఓసీలు, బీసీలతో సమానంగా షెడ్యూళ్లు తెగలు, షెడ్యూళ్ల కులాలు, రాజకీయ ప్రాతినిధ్యం ఉన్న సామాజిక న్యాయం కోసం, తెలంగాణ కోసం పోరాడుతున్న వారితో తాను బలంగా ఉన్నానని ఓ టీవీ ఇంటర్వ్యూలలో అతను స్పష్టం చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన గద్దర్ 2001 నుంచి జరిగిన మలి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తన పాటలతో తెలంగాణ ప్రజల్లో చైతన్యం రేకెత్తించాడు. తెలంగాణలో అనేక గ్రామాల్లో పర్యటించి
తన పాటలతో ప్రజల్లో ఉత్తేజాన్ని కలిగించాడు. తెలంగాణ ఆవశ్యకతను ప్రజలకు తెలియచేశాడు. ఏప్రిల్ 1997లో అతనిపై హత్యాయత్నం జరిగింది. అతనిపై 3 బుల్లెట్లు కాల్చబడ్డాయి. అయినా కూడా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అయినా నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స చేయించుకోగా ఒక బుల్లెట్ ఇంకా తన శరీరంలోనే ఉన్నట్లు తెలిసింది. మావోయిస్టులకు మద్దతుగా చాలా కాలం పాటు కొనసాగిన గద్దర్ ప్రత్యక్ష ఎన్నికలపై వ్యతిరేకత కనబరిచాడు. బ్యాలెట్ కంటే బుల్లెట్ అనే శక్తివంతమైనదని గద్దర్ ప్రగాఢ విశ్వాసం. 2017 నుంచి గద్దర్ వైఖరిలో మార్పు వచ్చింది. మావోయిస్టులతో సంబంధాలను పూర్తిగా తెంచుకున్నాడు. తనకు తాను అంబేద్కర్ వాదిగా ప్రకటించుకున్నాడు. ఎన్నికల పట్ల అప్పటి వరకు వ్యతిరేకత ప్రదర్శించిన గద్దర్ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన కొన్ని నెలలకే నక్సల్స్తో చర్చలకు చొరవ తీసుకున్నారు. 2004లో జరిగిన ఆ చర్చల్లో గద్దర్ కీలక పాత్ర పోషించాడు. విప్లవ కవి వరవర్రావు, విప్లవ నాయకుడు కళ్యాణ్ రావు తదితరులు నక్సల్స్ ప్రభుత్వం మధ్య చర్చలు సాకారమయ్యేలా చూశారు. వయసు పైబడుతున్న ప్రజా చైతన్య కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గించలేదు. ఈ ఏడాది జూన్ నెలలో గద్దర్ ప్రజా పార్టీ పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపేందుకు సమాయత్తమవుతున్నారు. ఇటువంటి తరుణంలో కాలం కాటువేసింది. కోట్లాది మంది అభిమానులను వీడి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.